యాత్రికుని ప్రయాణం జాన్ బెన్యన్ మొదటి భాగము. ఆయన ఎదుట ఒక పుస్తకము సీరాబుడ్డియు నుండెను. మరియు ప్రవేశించగోరి వచ్చిన వారికి శక్యమైనంత మట్టుకు హాని చేయవలెనని నిశ్చయించుకొని యుద్ధ సన్నద్ధులైన అనేక మంది మనుషులు ద్వారమును కాచుటకు అక్కడ నిలిచియుండుట చూచెను. అందువలన క్రైస్తవుడు కొంత మట్టుకు ఆశ్చర్యపడెను. తుదకు ఆయుధస్థులైన మనుష్యుల భయము వలన అందరూ వెనుకకు విగిపోయినప్పుడు క్రైస్తవుడు చూడగా కఠిన ముఖము గల బలాఢ్యుడు వ్రాయుటకు కూర్చునియున్న మనుష్యుని యొద్దకు వచ్చి, అయ్యా, నా పేరు వ్రాయమని చెప్పెను. తరువాత ఆ మనుష్యుడు కత్తిని వర నుండి తీసి తల మీద శిరస్త్రాణము వేసుకొని ద్వారము తట్టు జొరబడి ఆయుధస్థులైన ఆ మనుష్యుల మీద పడెను. వారు అతనిని కొట్టిరి. కాని ఆ మనుష్యుడు ఎంత మాత్రము అధైర్యపడక అతి భీకరముగా వారిని చిందరవందరగా నరక మొదలుపెట్టెను. అట్లు అతడు చాలా గాయములు పొంది వారందరిలో నుండి త్రోవ చేసుకొని బలవంతముగా తోసికొని నగరులోనికి జొరబడెను. ఆ మీదట లోపల నుండి నగరు మెడమీద సంచరించుచుండిన వారి మధురమైన శబ్దము వినబడెను. అది ఏమనగా, లోపలికి రమ్ము, లోపలికి రమ్ము, నిత్యమైన మహిమను పొందెదవు. ఇట్లు అతడు లోపలికి వెళ్ళి వారి వలె ప్రశస్తమైన వస్త్రముల చేత అలంకరింపబడెను. అప్పుడు క్రైస్తవుడు చిరునవ్వు నవ్వి, దీని భావము బాగుగా ఎరుగుదునని నాకు తోచుచున్నదనెను. అప్పుడు క్రైస్తవుడు, ఇప్పటికి చాలును, నాకు సెలవైతే వెళ్ళుదుననెను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనము మరియు అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.